గారితో అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెషన్ చూస్తే మేము గవర్నర్ గారి ప్రసంగం చూస్తే కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలన్నీ ఈరోజు గవర్నర్ గారితో చెప్పించడం జరిగింది. దాంతో భాగంగా మేము ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది ఆపాలి. అదే కాకుండా మా నాయకులపైన దొంగ కేసులు వేసి జైలులోకి పంపించి 20-30 కేసులు పెట్టి అనవసరంగా కేసులు పెడుతున్నారనేసి ఈరోజు మేము నిదానం చేయడం జరిగింది. చేసి వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు మేము చూడలేక ఈరోజు సెషన్ను బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. అంటే కేవలం ఎందుకు మీరు పదే పదే బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి? మీ వాదన ఏదో అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో మీ వాదన వినిపించే ప్రయత్నం చేయొచ్చు కదా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే మేము ప్రజల గొంతు మేము చెప్పాలనేసి మేము కూడా రెడీగా ఉన్నాం. కానీ మాకు తగిన టైం కానీ లేకపోతే మాకు తగిన మీ సమాధానం చెప్పడానికి మాకు టైం ఇవ్వట్లేదు. దానికోసం అనేసే మేము బాయ్కాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అరుణ్, ఏ విధంగా చూస్తారు? ఎందుకు మీరు ఇప్పుడు బాయ్కాట్ చేశారు? గతంలో అన్న 11 నిమిషాలు, ఇప్పుడు కేవలం 5 నిమిషాలు 6 నిమిషాలకే మీరు బాయ్కాట్ చేసి బయటకు వచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు మీరు లోపల పోగానే అందరూ గోవిందా గోవిందా అని చెప్పి వాళ్ళు అరవడం, మీరు శివ శివ అని అరవడం, ఎందుకు అంత